హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి అంటే 4,000 రూపాయల పెన్షన్, 6,000 రూపాయల పెన్షన్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చాలా గందరగోళమైన సందర్భం అయితే ఉంది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరు అంటే ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్న వాళ్ళే కాకుండా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్ల మంజూరు కోసం కూడా ఎదురు చూస్తున్నారనమాట. కనీసం కొత్త పెన్షన్లు వాళ్ళు అంటే ఇప్పటివరకు పెన్షన్ లేకుండా పెన్షన్లు మంజూరు చేస్తే ఇక వాళ్ళు కూడా పెన్షన్లు అందుకోవడానికి అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 42 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇంకా 8 లక్షల కొత్త పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేయాల్సిన ప్రక్రియ పెండింగ్లో ఉన్నట్లుగా అప్డేట్స్ ఉన్నాయి. సో వీళ్ళకి సంబంధించిన పెన్షన్లు ఈ 42 లక్షల మందికి సంబంధించిన 4,000 రూపాయలు, 6,000 రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు పెంపు చేయబోతున్నారనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంతో పాటుగా ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు లబ్ధిదారులకు ఎప్పుడు అందించబోతున్నారనే అంశాన్ని కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం చేపడితే 2,016 రూపాయలకి బదులుగా 4,000 రూపాయల చేయూత ఆసరా పెన్షన్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. అందులో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత, పలేరియా, అలాగే డయాలసిస్ బాధితులు ఇలా 10 కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు ఉంటే 6,000 రూపాయలకు సంబంధించిన వికలాంగుల మిత్రులు కూడా ఈ జాబితాలో ఉన్నారనమాట. మరి వీళ్ళకి సంబంధించి ఏ నెల నుండి పెన్షన్లు అందించడానికి అవకాశాలు ఉన్నాయి అనే అంశంపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయనే దాంట్లో చెప్పుకోవడంలో సందేహం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి చూసుకున్నట్లయితే ఒక్కొక్క పథకాన్ని ప్రభుత్వం విడతల వారీగా ప్రారంభించుకుంటూ వస్తుంది. ఈ 2025లో ఇప్పటికే 4 ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించింది. అందులో ఒక పథకం రైతు భరోసా 5,000ని కాస్త 6,000 రూపాయలు చేయటం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పేసి 6,000 రూపాయలు అందించడం, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పథకం, కొత్త రేషన్ల కార్డులకు సంబంధించిన ఒక పథకం. ఈ అన్నీ ఒక పక్క ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 2025 దాదాపుగా 6 నెలల్లోనే రెండోసారి రైతు భరోసాను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 9 ఎకరాల వరకు కూడా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో దాదాపుగా 7,770 కోట్ల రూపాయలను జమ చేసింది. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల పథకాలను ప్రారంభించడానికి అవకాశం లేదు అనే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ పథకాలన్నీ ఇంకా పూర్తి కావాల్సిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆ పథకాలు పూర్తయితేనే తెలంగాణ రాష్ట్రంలో 4,000 రూపాయల చేయూత పథకం, 6,000 రూపాయల దివ్యాంగుల మిత్రులకు సంబంధించిన పథకంతో పాటు కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయడానికి ఆస్కారం ఉంటుందనే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మీకు ఇక్కడ క్లారిటీ వచ్చిందైతే ఆశిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అనేవి జూన్లో ఇప్పుడు ఈ రైతు భరోసా కొనసాగుతుంది. జూలైలో పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఉండొచ్చు అనే ఊహాగానాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు నెలలో కూడా ఎన్నికలే ప్రక్రియ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో మనకి వీలవుతే కొత్త పెన్షన్ల విషయంపై ప్రభుత్వం కసరత్తు చేసే అవకాశాలు ఉన్నాయనే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పటి నుండి అందించడానికి అవకాశాలు ఉన్నాయి అంటే ఈ నెల చివరిలో ప్రభుత్వం ఈ పెన్షన్లకి సంబంధించి లబ్ధిదారులకి నిధులను కేటాయింపు చేయబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి అన్నమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చినైతే భావిస్తున్నాను. 4,000 రూపాయలు, 6,000 రూపాయల పెంపు ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు అనే సమాచారాలు తెలుస్తున్నాయి. అలాగే కొత్త పెన్షన్ల శాంక్షన్ విషయం వచ్చినా కూడా ఇవి కూడా ఒకేసారి సెప్టెంబర్ నెల ఆ సమయంలోనే వీలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా సమాచారాలు తెలుస్తున్నాయి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు సమాచారం అందిస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.